హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగింటి వంటలు. ఈరోజు కోడిగుడ్డు వంకాయ కర్రీ అండి. కావాల్సిన చూద్దాం. కోడిగుడ్లు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటాలు, వంకాయలు, కొత్తిమీర, కరివేపాకు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, మనకి సరిపడా చింతపండు అండి. చిన్న నిమ్మకాయ సైజు చింతపండు. ఫస్ట్ అయితే కోడిగుడ్లు కడిగేసుకొని నీళ్ళల్లో వేసి ఉడకబెట్టుకోవాలండి. ఉడకపెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం మెంతులు, ఆవాలు, జీలకర్ర వేసేసి కొంచెం లైట్గా వేయించుకోవాలండి. ఒక అర టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని అన్నీ కలిపి ఇట్లా బాగా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏం చేసుకొని ఇది పొడి చేసి పక్కన పెట్టుకోవాలండి. అన్నీ అర టీ స్పూను ఆవాలు, అర టీ స్పూన్ మెంతులు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని ఇట్లా పొడి చేసి పెట్టేసుకుంటే ఈ పులుసులో వేసుకుంటే కమ్మగా భలే టేస్ట్గా బాగుంటుందండి. ఇట్లా గుడ్లు ఉడకపెట్టాక తీసేసుకొని ఇట్లా కత్తితో ఘాట్లు పెట్టేసుకుంటే చాలా పులుసు అంతా లోపలికి వెళ్ళి సూపర్గా ఉంటాయండి ఈ గుడ్లు. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని ఆయిల్ వేసి కోడిగుడ్లు అయితే ఫస్ట్ వేయించేసుకోవాలండి. లైట్గా వేయించుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కూర. కోడిగుడ్లు ఏ కర్రీ చేసినా, తీగూర చేసినా, ఏం చేసినా కూడా ఇట్లా లైట్గా వేయించుకొని తీసి పెట్టేసుకుంటే చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇట్లా గుడ్లన్నీ వేయించి తీసి పెట్టుకున్నాక కరివేపాకు వేసుకొని ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి వేసేసుకొని ఇవి కూడా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనియాలండి. కోడిగుడ్డుతో మనం ఎన్నో రకాలు చేసుకున్నాం కదండి. గుడ్డు ఫ్రై, గుడ్డు పొరుటు, టమాటా గుడ్డు, ఇట్లా చాలా చేసాము. ఈ వంకాయ కోడిగుడ్డు పులుసు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇట్లాగా మనము ఎర్రగడ్డలు కూడా లైట్గా బ్రౌన్ కలర్ వేగిపోయాక మనం కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని కోసుకొని కొంచెం ఉప్పులో వేసుకోవాలండి, లేకపోతే కరుణ వచ్చేస్తాయి. ఇట్లా వేసేసి ఇవి కూడా కొంచెం లైట్గా నూనెలోనే మగ్గనివ్వాలండి. మగ్గితే అది బాగా టేస్ట్ మెత్తగా వస్తుంది వంకాయ ముక్కలు అనేది. కొంచెం నూనెలో మగ్గిపోయాక టమాటా ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఉప్పు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం పసుపు, కారం వేసేసి మూత పెట్టేసేయాలండి. ఇట్లాగా మొత్తం చూడండి, మొత్తం వేసి మూత పెట్టాము, ఏం కలపలేదు కదా మనం, అంతా నూనెలోనే మగ్గిపోయింది. ఇప్పుడు కలపెట్టేసుకోవాలి. చూడండి అంతా బాగా నూనెలోనే టమాటాలు, వంకాయలన్నీ వాడిపోయినాయి నీట్గా. ఏదైనా కూడా అండి నూనెలో మగ్గితే ఆ టేస్ట్ వేరేగా ఉంటుంది. మనం అన్నిట్లా మగ్గ పెట్టేసి బాగా నూనెలోనే వాడి చేస్తే ఆ టేస్ట్ చాలా సూపర్గా ఉంటుందండి. చూడండి అంతా మొత్తం వాడిపోయింది నూనెలోనే. ఇప్పుడు మనము నిమ్మకాయ సైజు చింతపండు అయితే పులుసు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పులుసుని పోసేసుకోవడమే. పులుసు పోసుకొని మనకి పులుపు తగ్గట్టుగా కొంచెం వాటర్ కూడా పోసేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. కొంచెం పోసుకుంటే మనం సరిపోద్దండి. ఎంత చింతపండు పులుసు పోసామో అన్ని వాటర్ పోసుకుంటే పులుపు లేకుండా కూర చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి పులుసు అయితే ఉడికిపోతుంది. మనకు ఆల్రెడీ ఇందాడన్ని నూనెలోనే బాగా మగ్గి వాడిపోయినాయి కాబట్టి అవి ఇప్పుడు మనం ఎక్కువసేపు మరగబెట్టుకోవట్లేదు, ఒక్క రవ్వసేపు మరగబెట్టుకుంటే సరిపోదండి పులుసు. పులుసు అయితే మరిగిపోయింది. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న గుడ్లన్నీ వేసేసుకోవడమే. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టేస్టీ వంకాయ కోడిగుడ్డు పులుసు అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనము ముందుగా దంచి పెట్టుకున్న మిక్సీలో వేసి పెట్టిన మసాలా పొడి అయితే వేసేసాము, ధనియాల పొడి. ఇప్పుడు కొత్తిమీర చల్లేసుకొని దించేసుకోవడమేనండి, ఇంకా అయిపోయింది.
రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ కోడిగుడ్డు పులుసు. తప్పకుండా మీరు కూడా ఇట్లాగే ట్రై చేయండి. టేస్టీ కోడిగుడ్డు వంకాయ పులుసుతో నేనైతే ఇప్పుడు తింటున్నానండి. వంకాయ కూరలో చేసినా బాగుంటుంది కదండి, గుడ్డులో వేస్తే ఇంకా టేస్ట్ వస్తుంది. టేస్టీ వంకాయ గుడ్డు పులుసు నేనైతే తినేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.